హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే, ఇప్పటి వరకు బ్యాంకులు బంగారం మీద మాత్రమే లోన్లు అయితే ఇచ్చేవి. కానీ ఇప్పుడు వెండి ఆభరణాలపైన వెండిపైన లోన్లు వచ్చే ఛాన్స్ అయితే ఇక మనకు రానుంది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ అయితే విడుదల చేసింది. మరి ఆ కొత్త రూల్స్ ఏమిటి, మరి ఆ రూల్స్ ఎవరికి ఉపయోగపడతాయి, మరి కేవలం ఒక నిమిషం వీడియోలోనే తెలుసుకుందాం. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక చూద్దాం. వచ్చే ఏడాది నుంచి వెండికి లోన్. రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్. దేశంలోని చాలామంది సామాన్యులు, కుటుంబాల వారు, రైతులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, చాలామంది ఎవరైనా డబ్బు అవసరం వాళ్ళందరూ కూడా మరి బ్యాంకుకు వెళ్ళలేని వారు మరి బంగారు రుణాలపైనే ఆధారపడుతుంటారు. తక్కువ వడ్డీకే లోన్ లభించడం కూడా ఇందుకు మరో కారణం. అయితే పేద మధ్యతరగతి ప్రజలకు, రైతులకు భారత రిజర్వ్ బ్యాంక్ అయితే తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు బ్యాంకుల్లో బంగారంపై మాత్రం రుణాలు పొందగా, ఇకపై ప్రజలు తమ దగ్గర ఉన్నటువంటి వెండి ఆభరణాలు లేదా నాణ్యాలను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి లోన్ పొందవచ్చని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ బ్యాంకులు, ఎన్బిఎఫ్సి తర్వాత వంటి ఇతర బ్యాంకింగ్ ఇతర సంస్థల వద్ద వెండి ఆభరణాలు, బార్స్ లేదా కాయిన్స్ తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చు. ఈ మేరకు బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త రూల్ 2026 ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. రిజర్వ్ బ్యాంక్ తాజా నోటిఫికేషన్ ప్రకారం 2.5 లక్షల వరకు వెండి నగలు, నాణ్యాల విలువపై 85% వరకు లోన్ ఇస్తారు. ఇక 2.5 లక్షల నుంచి 5 లక్షల లోపు రుణాలకి విలువలో 80% వరకు లోన్ ఇస్తారు. 5 లక్షలకు మించి లోన్ కావాలంటే వెండి విలువలో 75% వరకు లోన్ అయితే లభిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా భారతదేశంలో సురక్షిత రుణ ఎంపికలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక వెండి సాధారణంగా గ్రామీణ మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా ఉండే లోహం కాబట్టి ఈ నిర్ణయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నిధుల ప్రవాహాన్ని పెంచి ఫార్మల్ బ్యాంకింగ్ రంగానికి మరింత మంది చేరేందుకు మార్గం సుగమం చేసింది. అలాగే బంగారం ధరలు అధికంగా ఉండడం వల్ల చాలామందికి బంగారు రుణం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారికి ఈ వెండి రుణాలు అయితే తక్షణం ఆర్థిక ఉపశమనం కలిగించగలవు. ఇంకా చూస్తే రుణానికి అర్హమైనటువంటి ఆభరణాలు అంటే వెండి ఆభరణాలు, వెండి నాణ్యాలు, వెండి బార్లు, బులియన్, ఈటీఎఫ్స్ మాత్రం అర్హమైతే కావు. ఇక్కడ వెండి ఆభరణాలు, వెండి నాణ్యాలు మాత్రం ఇక్కడ పెట్టుకుంటారు. తర్వాత వెండి బార్లు, తర్వాత బులియన్, ఈటీఎఫ్స్ మాత్రం ఇక్కడ వీటి మీద లోన్లు ఇవ్వరు. కేవలం వెండి ఆభరణాలు, వెండి నాణ్యాలు మాత్రమే ఇస్తారు. ఎంతవరకు రుణం వస్తుంది అంటే 2.5 లక్షల వరకు కావాలంటే మీ దగ్గర ఉన్న వెండికి 85% వరకు లోన్ ఇస్తారు. 2.5 లక్షల నుంచి 5 లక్షల లోన్ కావాలంటే 80% వరకు లోన్ ఇస్తారు. 5 లక్షల పైగా లోన్ కావాలంటే 75% వరకు, మీ వెండిలో 75% వరకు లోన్లు ఇస్తారు. పరిమితులు చూస్తే వెండి ఆభరణాలు గరిష్టంగా 10 కిలోల వరకు పెట్టుకుంటారు. కనిష్టంగా అంటే తక్కువ మొత్తంలో 500 గ్రాములకు పైకుంటేనే మాత్రమే పెట్టుకుంటారు. ఇక రైతులు, కుటుంబాలకు ఉపయోగం. ఇంట్లో ఉన్న వెండి పెట్టి తక్షణం డబ్బు, పంట ఖర్చులు, అత్యవసరాలు, కుటుంబ అవసరాలకు మంచి ఉపయోగపడతాయి. గోల్డ్ లాగే పేపర్ వర్క్ తక్కువ, డబ్బు త్వరగా లోన్ అయితే వస్తుంది. ఇక 2026 నుంచి ఏప్రిల్ 1 నుంచి వెండి ఆభరణాలపైనే లోన్లు అయితే రానున్నాయి. రైతులు, చిన్న కుటుంబాలకు ఇది పెద్ద ఉపయోగపడే కొత్త అవకాశం. కాబట్టి మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. మీ యొక్క బిజినెస్, ఇతర చిన్న చిన్న అవసరాలు మొత్తం కూడా తీర్చుకోండి. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.